కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. The real growth in spiritual journey will not happen while knowing content, doing practice, meditation, or when you are in a state of peace or while doing yoga. ఈ సెంటెన్స్ వినగానే కొంచెం ఆశ్చర్యంగా ఉందా? ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీ యొక్క అభివృద్ధి అనేది, నీ యొక్క డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ అనేది నీలో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు అనేది నువ్వు ఒక కంటెంట్ తెలుసుకుంటున్నప్పుడు జరగదు. నువ్వు ఒక ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జరగదు. నువ్వు మెడిటేషన్ అనే ప్రేయర్‌తో కళ్ళు మూసుకొని ఓ చోట కూర్చోవడం ద్వారా జరగదు. అలాగే నువ్వు స్టేట్ ఆఫ్ పీస్‌లో ఉన్నాను, ఏ బాధ లేని పొజిషన్‌లో ఉన్నాను అనుకున్నప్పుడు అంతకంటే జరగదు. అంటే నీ యోగా చేస్తున్నప్పుడు జరగదు. మరి ఎప్పుడు జరుగుతుంది అంటే యాక్చువల్ రియల్ సిట్యుయేషన్‌లో, యాక్చువల్ రియల్ సిట్యుయేషన్‌లో ఒక రకంగా చెప్పాలంటే యాసిడ్ టెస్ట్ అని చెప్పొచ్చనమాట. నీ స్పెషల్ డాక్యుమెంట్‌కి. సపోజ్ నువ్వు బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నావు. గంట అయింది బస్సు రాలేదు. నీలో ఇరిటేషన్ ఉందా లేదా? ఇరిటేషన్ వస్తుందా లేదా? ఈ వ్యవస్థ మీద పిఎస్ఆర్టీసీ మీద కోపం వస్తుందా లేదా? నీ అసహాయ స్థితి మీద నీకు ద్వేషం కలుగుతుందా లేదా? రైట్. ఒక హిపోథెటికల్ కేస్ తీసుకుందాం. సామాన్యంగా ఇది అందరిలో కామెడీ సినిమాయే. అయినా ఒకసారి చూద్దాం. తను వినోద్ అనే మనిషి అనుకుందాం. ఈ వినోద్ అనే మనిషి మామూలుగా రొటీన్‌గా పొద్దున లేవగానే ఒక గంటన్నర ఎక్సర్‌సైజెస్ అవి చేస్తూ ఉంటాడు. బట్ ఏదో కారణాల వల్ల ఆ రోజు మాత్రం 8:30 దాకా మెలుకువ రాదు. కళ్ళు తెరిచి చూసేప్పటికి నిద్ర లేచేప్పటికి 8:30 కనబడుతోంది క్లాక్. ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయాడు. ఇదిగో ఇలా అయిపోయింది. ఇదిగో టైం లేదు. నేను ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయడానికి ఉండదు. ఎక్సర్సైజ్ చేస్తేనే యాక్టివ్‌గా ఉంటాను. ఎక్సర్సైజ్ చేయకపోతే ఇవాళంతా డల్‌గా నడుస్తుంది. ఇలా వాడిని నేను అనవసరంగా రాత్రి సిగ్నల్స్ వస్తే పడుకెళ్ళాను. 2 దాకా మెలుకున్నాను. అందుకనే ఇలా అయింది. ఇలా ఏదో ఊహించుకుంటా విషయం గురించి, తన గురించి, పరిస్థితుల గురించి తను బయటకొచ్చాడు. బయటకొచ్చేప్పటికి రూమ్‌లోనే నిద్రపోతూ వాళ్ళ అమ్మాయి కనపడింది. వాడి కోపం కట్టలు తెంచుకుంది. "నేను స్కూల్‌కి వెళ్ళక్కర్లేదా? 9కే కదా బస్ వస్తుంది స్కూల్ బస్సు. ఇంకా లేవలేదు. చూడని అరవటం మొదలెట్టాడు. అది కూడా లేచి చిరాకు పడిపోయి నిద్ర లేపుతున్నారు. 5 నిమిషాలు కూడా ఎక్కువ పడుకునేరు. అది ఇది అని అది కూడా అరవటం మొదలెట్టింది. ఇలా ఇద్దరి మధ్య వాదన జరిగింది. అమ్మాయి మూడ్ డిస్టర్బ్ అయింది. వీడి మూడ్ డిస్టర్బ్ అయింది. సరే ఆ డిస్టర్బ్‌లో చక ఏదో తిన్నట్టుగా ఏదో టిఫిన్ చేశాడు. కారు మీద రై అని ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నాడు. ఆఫీస్‌కి వెళ్ళిపోతుంటే షడెన్‌గా హ్యాండ్ సిగ్నల్ ఇవ్వకుండా కానీ ఇంకో కారు వాడిని క్రాస్ చేసుకుంటూ వీడి ముందు నుండి క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ ఏసాడు. కానీ స్టూపిడ్ అంటూ అరుచుకుంటూ వాడి మీద కోపం తెచ్చుకుంది. కనీసం సారీ కూడా చెప్పకుండానే వాడు ఏం జరగనట్టుగా వెళ్ళిపోయాడు. ఈ ట్రాఫిక్ వ్యవస్థని, ఈ రోడ్డు రవాణా వ్యవస్థని, ఈ కార్‌లో డ్రైవర్‌ని, ఆ కారు యొక్క డ్రైవర్‌ని, ట్రాఫిక్ పాటించని మనుషుల్ని, వీటన్నిటిని గురించి తిట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఆఫీస్‌కెళ్ళిన తర్వాత కొంతసేపు బానే వర్క్ అయింది. అయితే వీడికి ఆల్రెడీ ఒక జూనియర్ దగ్గరికొచ్చిన ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌లో వేరే టీమ్‌లో ఉండే ఒక పర్సన్‌కి హెల్ప్ అవసరం. సో, వాడిని పిలిచి నాకు దీని యొక్క ప్లాన్ కావాలి అని అడిగాడు. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. నేనిప్పుడు చేయను అని వాడు సమాధానం ఇచ్చాడు. వీడికి ఇంకా కోపం కట్టలు తెంచుతుంది. సో, ఇద్దరి మధ్య చాలా తూతూ మేమే నువ్వు లేవు నేను లేను అప్పుడు నీకు సాయం చేయలే, నీకు సాయం చేయలే, అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే ఇలా ఇద్దరితో గొడవ జరిగింది. వాడు వెళ్ళిపోయాడు. వీడు ఒంటరిగా ఉండి తెగ ఆలోచిస్తున్నాడు. అయ్యో! టైంకి నేను సబ్మిట్ చేయకపోతే ప్రాజెక్టు నా పై వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఏంటి? ఇలా సాయంకాలం దాకా ఆఫీస్‌లో డ్రైన్ అయిపోయాడు. ఆ డ్రైన్ అయిపోయిన ఎనర్జీతో ఇంటికొచ్చాడు. ఇలా చాలా సార్లు
సిట్యుయేషన్‌లు ఇవే కాకపోయినా లైఫ్‌లో జరుగుంటాయి గదా! వాడి మైండ్స్‌లో పడుకునేదాకా ఒకటే నడుస్తోంది. ఏమిటయ్యా అంటే ఈజ్ బ్యాడ్ డే, ఈజ్ దుర్దినం, మర్ఫీ లాలో లా ఉందన్నమాట. ఒక తప్పు జరిగితే ఇంక అన్ని బంపర్‌గా అన్ని సమస్యలు వచ్చి పడతాయి. ఒక సమస్య స్టార్ట్ అయిందంటే చాలు అన్ని సమస్యలు వచ్చేస్తాయి ఇతను గాని. కానీ వాడికి మెంటల్ ఇమ్యూనిటీ లోగా ఉంది అని దీన్ని అర్థం చేసుకోవాలి. ఇమ్యూనిటీ అంటే తెలుసు కదా! సపోజ్ ఒకే రకమైన సిట్యుయేషన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పటికీ ఓ ఇద్దరు మనుషులను తీసుకుందాం. ఆ ఇద్దరు మనుషులు దుమ్ములో ప్రయాణం దుమ్ము ఉంది. బాగా దుమ్ముగా ఉంది. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్లారు. ఒకడికి వెంటనే దగ్గులు, తుమ్ములు వచ్చేసాయి. ఇంకోడికేమో దగ్గులు, తుమ్ములు రాలేదు. కారణం ఏమిటి? వాడి బాడీ యొక్క ఇమ్యూనిటీ మాట. అలా ఒకడికి జలుబు చేసేసింది. ఇంకోడికి జలుబు చేయలేదు. ఒకడికి మనం ఒకటి తినంగానే స్ట్రీట్ ఫుడ్ తినంగానే జ్వరం వచ్చేసింది. పెద్ద నొప్పి వచ్చింది. ఇంకోడికి కడుపు నొప్పి రాలేదు. జ్వరం రాలేదు. సో, ఇది బాడీ యొక్క ఇమ్యూనిటీ ఎలాగైతే ఉంటుందో అంటే బయట నుండి ఒక పాథోజన్ గాని, ఏదైనా ఒక ఇంబాలెన్స్ గాని లోపలికి చేరినప్పటికీ బాడీ మళ్ళా రెసిలియన్స్ కెపాసిటీతో సర్దుకొని మళ్ళా నిలబడగలగటం అనే ఇమ్యూనిటీ ఉందో, అలాగే మెంటల్‌గా కూడా ఇమ్యూనిటీ ఉంటుంది మనకి. రకరకాల సిట్యుయేషన్‌లో, రకరకాల సీక్వెన్స్‌లో, ఎమోషనల్ సిట్యుయేషన్స్‌లో, రకరకాల పర్సన్‌లతో ఇంటరాక్షన్‌తో ఆ! ప్రతి క్షణం ఏదో ఒక ఛాలెంజ్ గుండా ప్రయాణం చేస్తుంటాం. అందరూ ఇలా ప్రయాణం చేయాలని లేదు కదా! సో, అది మెంటల్ ఇమ్యూనిటీకి సంబంధించిన విషయం అన్నమాట. ఇప్పుడు అవే మనుషులు, అదే సిట్యుయేషన్‌లు, అదే ఛాలెంజ్‌లు సపోజ్ 6 రకాల ఇన్నర్ షిఫ్ట్స్ గనక హాబిచ్యుయేట్ అయినట్టయితే, ఇన్నర్ షిఫ్ట్స్ కలిగినట్టయితే, అప్పుడు సేమ్ పర్సన్ అదే రొటీన్‌లో, అదే పీపుల్స్‌తో, అదే సిట్యుయేషన్‌లో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం. పొద్దున్న లేచాడు. లేట్ అయింది. అర్థమైంది. సో, రోజులాగా 2 గంటలు వీడికి ఇప్పుడు ఎక్సర్‌సైజ్‌లు, యోగా చేయడానికి టైం లేదు. అట్‌లీస్ట్ 10 మినిట్స్ అయితే ధ్యానం చేయగలడు కదా! సో, ఒక ప్రశాంతమైన మ్యూజిక్ పెట్టుకొని 10 మినిట్స్ శ్వాస మీద ధ్యాస చేస్తూ జస్ట్ మెడిటేషన్ చేసి లేచి పక్క రూమ్‌లోకొచ్చేసాడు. అయ్యో! లేట్ అవుతుంది ఇప్పుడు అని పైన లేపి వాళ్ళ పిల్లని స్కూలుకెళ్తానలో తను ఏం హెల్ప్ చేయగలడో ప్రతి పక్కనానికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాడు. అంతేగాని అక్కడ ఇద్దరు వాదించుకున్న దాన్ని తిట్టి 15 నిమిషాలు, 20 నిమిషాలు వేస్ట్ చేయలేదు. అవతల వాళ్ళని వీడి ఎమోషన్ ట్రాన్స్‌ఫర్ అవతల వాళ్ళని కూడా ఆ ఎమోషన్ స్థితిలోకి లాక్కెళ్ళలేదు. డ్రైవింగ్ మీద వెళ్తున్నాడు. అలాగే సేమ్ వాడు క్రాస్ చేసి ఎళ్ళాడు. వీడు బ్రేకేసి ఆగాడు. లోపలికి ఆలోచనొచ్చింది వాడి మీద చెడుగా. నిజానికి ఈ రవాణా వ్యవస్థని, ట్రాఫిక్ వ్యవస్థని మొత్తాన్ని ఏదో చేద్దాం ఉద్దేశంతో జరుగుతుందక్కడ కాదు. కేవలం కోపం అనే మోటివ్‌తో, తక్కువ ఎమోషనల్ మోటివ్‌తోనే వాడి మీద యాంగ్రీతోనే తన దావకు అడ్డొచ్చాడు అనే బాధతోనే వాడిని తిట్టాడు. కానీ అక్కడ జస్టిఫై చేసుకోవడానికి ఆ కోపాన్ని, ఆ స్థితిని జస్టిఫై చేసుకోవడానికి వాడి యొక్క ట్రాఫిక్ సెన్స్ యొక్క ఏదైతే పడిచలదో దాన్ని తప్పు కింద చూపించి వీడి కోపాన్ని సమర్థించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ మూమెంట్‌లో నిజంగా నేను ఈ ట్రాఫిక్ వ్యవస్థ మొత్తాన్ని ఏదో సమూహంలోకి చేయడానికి నేను చేస్తున్న యాక్షనా? లేకపోతే నా కోపం ద్వారా రియాక్షనా ఇది? అనేది అవేర్‌నెస్‌లోకొచ్చిందో అమాయించుకొని కూల్ డౌన్‌గా వాడి శ్వాసను అబ్జర్వ్ చేసి తన దారిన తాను ప్రయాణం చేసేసాడు. సేమ్ అలాగే ఇనిషియల్‌గా తను వర్క్ చేసుకున్నాడు. తనకప్పుడు ప్రాజెక్ట్‌లో కొంత అవసరం వచ్చింది. వేరే టీమ్ అతన్ని కలిసాడు. కలిసి అడిగాడు. "నువ్వు ఇది చేస్తావంటే" "నాకు టైం లేదు. నాకు చాలా పనుందని" చెప్పాడు వాడు. అంటే మొత్తం డీటెయిల్‌గా అక్కడ రఫ్ ప్లాన్ ఇవ్వగలిగినా చాలు నాకు. దాంతో నేను వర్క్ చేసుకోగలుగుతాను. లేదా మీ అర్జెంట్ పనుందన్నారుగా దాంట్లో నేనేమన్నా 1 అవర్ నీకు సాయం చేయగలనా? సాయం చేయగలిగితే సో దట్ తర్వాత పుట్ టుగెదర్ మనం ప్లాన్ చేద్దామా? అని ఒక కోఆర్డినేటెడ్ అట్మాస్ఫియర్‌లో మాట్లాడాడు. సో, ఇప్పుడు ప్రాజెక్ట్ టైమ్‌కిస్తాను. ఆయన ఇంతకుముందు ఎప్పుడు నేను టైమ్‌కిచ్చాను. ఈసారి ఒకటి అటు ఇటు అయినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. బాస్ నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే మూడ్‌లో ఉన్నాడు. ఇంటికి హ్యాపీగా ఎనర్జిటిక్‌గా చేరాడు. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. సేమ్ పీపుల్, సేమ్ సిట్యుయేషన్, సేమ్ ఛాలెంజెస్. సో, ఇక్కడ 6 ఇన్నర్ షిఫ్ట్‌లు జరిగాయి. ఆ ఆ ఇన్నర్ షిఫ్ట్స్ వల్ల ఎంటైర్ డే అంతా అదే సిట్యుయేషన్‌లో, అదే పీపుల్, అదే ఇంటరాక్షన్‌లో అయినప్పటికీ, అదే ఛాలెంజ్‌లు అయినప్పటికీ ఏ బ్యాడ్ అనిపించలా. ఈ ఇన్నర్ షిఫ్ట్స్ గురించి ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం.